ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Ketan? పవన్ ఏంట్రా ఇది ఇంకా రాలేదు? నేను ఎప్పుడు రమ్మన్నాను రా? నీ వాళ్ళ క్రికెట్ కోచ్ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఎప్పుడు లేట్ అయింది. వెళ్తే వెళ్ళారులేరా, రేపు మా తమ్ముడిని పిలుచుకొని వస్తా, ఆడదాంలే గాని. సర్లే గాని హోంవర్క్ రాసేసినావా? ఏంట్రా ఎప్పుడు హోంవర్క్ ఒకేసారి పెద్ద అయిపోయి జాబ్ చేస్తుంటే ఆ లైఫ్ ఇలా ఉంటుంది కదా. ఇదేమన్నా సినిమానా ఒకేసారి పెద్ద అయిపోవడానికి? 10th చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చేయాలి, అయినా కానీ జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. డోరామన్లో లాగా టైం ట్రావెలింగ్ చేసి ముందుకి వెనక్కి వెళ్తే చాలా బాగుంటుంది. రే, ఇవన్నీ సినిమాల్లో కార్టూన్స్లోనేరా, నిజ జీవితాల్లో జరగవు. ఒకవేళ జరిగితే అప్పుడు చూద్దాంలే. అలా జరిగితే చాలా బాగుండదు కదరా. సరే పదరా, హోంవర్క్ రాసుకున్నా వెళ్ళి. సరే పద. పవన్ గంట బౌలింగ్ ఎంత ఈజీగా అవుట్ అయిపోయినాడు. నేను ఒక 4, ఒక 6, నువ్వు ఆ తర్వాత అవుట్ చేసినావు నన్ను. కొట్టినావులే. అవుట్ చేసి ఉండవు. కొట్టినావులే పెద్ద. సరీరా ఎనీ వాళ్ళే బాల్ పడింది, బాల్ దబ్బరా తెస్తానుండు. తేబరా ఫస్ట్. వాచ్ దొరికింది రాడా? ఏది చూపి. వాచ్ తెగిపోయింది రాని వల్ల. ఏమే నేను లోపలికి పంపించి పెట్టు. One second.
ఈ వాచ్ ఏంద్ర ఎట్లుందా? కేతన్, ఏంట్రా ఇది? ఈ ప్లేస్ ఏంట్రా? మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉందిరా. అవునరా, ఈ ప్రపంచం ఏంటంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. నాకేం అర్థం కావట్లేదురా. నీకు ఘటన వచ్చేసిందిరా. ఈ పార్కు మనం ఫస్ట్ రోజు వచ్చాం కదా, పార్కు అదే పార్క్ రా ఇది. అవునరా, ఇది ఆ ప్లేసే. నువ్వు పెద్ద అడవి అయిపోయావురా. అయినా నేను పెద్ద అయిపోయాను రా. కానీ మనం ఇక్కడికి ఎలా వచ్చావురా? అసలు ఏం జరిగిందిరా? ఆ రోజు చెరువు గట్టు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాంరా? మొన్న క్రికెట్ బాగా ఆడుకున్నాం కదరా. ఆడుకుని పక్కన పెట్టారు. మన ఇంటికి లేట్గా పోయినా మా అమ్మ భయంకరంగా కొట్టింది. రే, మొన్న నాకు ఒక కళ వచ్చిందిరా. అలాంటి కళ ఎప్పుడూ రాలేదురా. ఆ కళ నీకే ఎందుకు చెప్తున్నానంటే, నాకు నేను రాత్రి ఒక కళ వచ్చిందిరా. ఆ కళలో నువ్వు కూడా ఉన్నావురా. నువ్వు నా కళ్ళలో నువ్వు కూడా ఉన్నావు తెలుసా? నువ్వు నాకు ఆ కళలో వాచ్యరా కనిపించింది. లాస్ట్ లో ఏదో కాలు పట్టి లాగినట్టు అనిపించిందిరా. నాకు నన్ను వచ్చిన కళ్ళలో మెయిన్ గా వాచ్ ఎలా అనిపించింది. ఇందుకే ఆ వాచ్ ఎక్కడుంది? అసలు తెచ్చావు నువ్వు అసలు వాచ్? ఆ వాచ్ తీసుకొని వచ్చానురా. నువ్వు లాక్కున్న ముక్క ఎక్కడ్రా? అసలు ఏం వాచ్ ఇది? డ్రీమ్స్ తెప్పించవచ్చా, లేకపోతే టైం ట్రావెలింగ్ వచ్చా, లేదంటే వేరేది ఏమైనా? ఫిజిక్స్ మేడం చెప్పింది కదా, లైట్ ఇయర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే పాసిబుల్ అవుతుంది అన్నారు కదా. అలాగా ట్రావెల్ అవుతుందా టైం ట్రావెల్ లాగా? ఒకసారి చూద్దామా? ఏదో సౌండ్ వస్తుందిరా. ఇది డ్రీమా? టైం ట్రావెలింగా? అసలు ఏంట్రా ఇది? టెన్షన్ పడకరా, ఇది డ్రీమ్ కాదు, టైం ట్రావెలింగ్ అని అనిపిస్తుందిరా నాకు. టైం ట్రావెలింగా? అసలు మనం ఎన్ని సంవత్సరాల ముందుకు వచ్చాంరా? అరే, ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ తిడతదిరా. అరే, మనం ఇప్పుడు ఈ పార్కులో ఉన్నామంటే ఖచ్చితంగా మన స్కూల్ ఇక్కడ దగ్గరే కదా. ఫస్ట్ మనం స్కూల్కి వెళ్ళి చూద్దాంరా, అప్పుడు అర్థమవుతుంది ఈ టైం ట్రావెలింగా లేకపోతే డ్రీమ్ అని. ఇక్కడే కదరా మన స్కూల్ ఉండాలి. ఇలా ఉందేంట్రా? ఇది డ్రీమ్ అయితే కాదు, ఇది అంటే ఇక్కడ మా ఇల్లు వెళ్ళి చూద్దాం. మనం ముందు ట్రైన్ ట్రావెలింగ్ చేస్తాం కదా, ఆ ప్లేస్ కదా అసలు ఏం జరుగుతుంది చూద్దాం. అంటే చెరువు దగ్గర వెళ్దాం.
బాగుంది. ఇది టైం ట్రావెలింగ్ కదా. టైం ట్రావెల్ అంటుంది అయితే ఇది కూడా. ఇంటర్ ఇప్పుడు హోంవర్క్ ఒకేసారి పెద్ద అయిపోయి జాబ్ చేస్తున్నాను లైఫ్ ఎలా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల ముందుకు వచ్చావు? మనం టైం ట్రావెలింగే చేస్తాను, కాకపోతే ఫ్యూచర్లోకి వెళ్ళలేదు, పాస్ట్లోకి మరి వేరే యూనివర్స్లోకి ఇచ్చేసాను. ఊరికి వస్తా. అలాంటి ఇంకో ప్రపంచం. మరి మన ప్రపంచంలోకి ఎలా వెళ్ళారా? వెళ్ళొచ్చురా ఆ వాచ్తో.